అలాగే కార్యక్రమంలో భాగంగా కాటా వెంకయ్య ఎల్లయ్య గారు మనగొండగుడి ఫౌండేషన్ కార్యదర్శి గారు మాట్లాడతారని కోరుతున్నాం. ఈరోజు కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి 10వ తరగతి విద్యార్థి తల్లిదండ్రులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ సభ అధ్యక్షత వహించినటువంటి చిన్ని నాయక్, ప్రధాన ఉపాధ్యాయులు చిన్ని నాయక్ గారు, విశిష్ట అతిథి మాధవరెడ్డి గారు, అతిథులు మా మదనాచార్య సార్ గారు, మా గురువులు నారాయణ గారు, తోటి ఫౌండేషన్ మిత్రులు అందరికీ ధన్యవాదాలు తెలుస్తున్నాం. మేము ఇదే పాఠశాలలో 95-96 సంవత్సరంలో 10వ తరగతి పూర్తి చేసుకొని ఇక్కడ నుంచి ఈ పాఠశాల నుంచి బయటికి వెళ్ళడం జరిగింది. 10వ తరగతి 95-96 తర్వాత పాఠశాల నుంచి వెళ్ళిన తర్వాత మిత్రులందరం వెళ్ళాము. ఇక్కడ నుంచి వెళ్ళాము, వేరే వేరే ఎవరి విధి విధానంలో వాళ్ళు చదువుకుంటూ ముందుకు వాళ్ళు వృత్తులలో నిమగ్నమై ఉన్నాం. అందరం మంచి పొజిషన్లోనే ఉన్నాము. ఆ తర్వాత ఒకసారి ఒక నిర్ణయానికి వచ్చేసి మనం చదువుకున్న స్కూల్కు మనం ఏం చేయగలుగుతాము అనే ఒక కాన్సెప్ట్ తోటి, ఒక ఆలోచనతో వచ్చింది ఈ ఫౌండేషన్ నిర్మాణం. మన బడి ఫౌండేషన్ నిర్మించడం జరిగింది. మా ఆలోచన నుంచి పుట్టుకొచ్చి ఈరోజు ఒక ప్రతి సంవత్సరం ఇక్కడ ప్రోగ్రాంలు, పాఠశాలలో రకరకాల ప్రోగ్రాంలు తయారు చేసి పిల్లలకు ఫ్యూచర్లో ఎలా ఉండాలి, ఈరోజు సమాజం పట్ల ఎట్లా మెలగాల, తల్లిదండ్రుల పట్ల ఎట్లా ఉండాలి, మన యొక్క బాధ్యతలు, మరి విలువలు చెప్తూ, అదేవిధంగా వాళ్ళ అభివృద్ధి కోసమని మోటివేషన్ క్లాసెస్ చెప్పించడం, వివిధ డిపార్ట్మెంట్లలో ఉత్తీర్ణమైనటువంటి మంచి మంచి ఉన్నత స్థానంలో ఉన్నటువంటి వారిని తీసుకొచ్చి క్లాసెస్ ఇక్కడ ఇప్పేయడం జరుగుతుంది. విద్యార్థులకు మా ఫౌండేషన్ తరఫు నుంచి అన్ని సహాయ సహకారాలు అందిస్తూ వాళ్ళను ముందు మంచి ప్రయోజకులుగా తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో ఈ ఫౌండేషన్ నిర్మాణమైంది. కాబట్టి పిల్లలకు ఈరోజు కార్యక్రమంలో మాతృపితృ వారి యొక్క గొప్పతనం, వారి యొక్క జీవితంలో జరిగే అసలు వాళ్ళ బాధ్యత ఏంటి, వాళ్ళ తల్లిదండ్రుల పట్ల పిల్లలు ఏ విధంగా ఉండాలి అనే విషయంపై గత 4 years నుంచి ఈ పాఠశాలలో 10వ తరగతి నుంచి వెళ్ళిపోయే విద్యార్థులందరికీ ఈ ఫేర్వెల్ పార్టీ సందర్భంగా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంలో పూజా కార్యక్రమం ఎలా ఉంటుంది అనే విధానాన్ని గురువులు మొత్తం వివరంగా చెప్తారు. కాబట్టి మీరందరికీ రాత్రి నిన్నే ఫోన్ చేశాం మేము. మాకు నిన్ననే మీ నెంబర్లు వచ్చేసాయి. పేరెంట్స్ అందరికీ నిన్న నుంచి ఫోన్ చేసాం. అయినా కానీ సాధ్యమైనంత బాగానే సమకూర్చాం. మీరు కూడా బాగానే వచ్చారు. కాబట్టి ఇప్పుడు పిల్లలకు 10th క్లాస్ చదువుతున్న తర్వాత నెక్స్ట్ వెళ్ళినప్పుడు వాళ్ళను ఫ్రీ బస్ వస్తుంది. కాబట్టి వాళ్ళకు కొంచెము ఆలోచన పరిజ్ఞానం వేరే రకరకాలుగా ఉంటుంది. ఈ టైంలోనే మీరు ముఖ్యంగా తల్లిదండ్రుల బాధ్యత ఈ 2 years మాత్రం, ఇంటర్మీడియట్ టైంలో మాత్రం 2 years మీరు జాగ్రత్తగా వారిని పరిశీలించాల్సి ఉంటుంది. వాళ్ళ యొక్క మంచి చెడు, ఆరోగ్యతురా చేంజ్ చేస్తున్నారు, ఎట్లా వస్తున్నారు అనే విషయాన్ని మిత్రం గమనించాలి. కంపల్సరీ ప్రతి ఒక్క తల్లిదండ్రుల బాధ్యత. అలా అయితేనే మీ పిల్లలు సమాజంలో మంచి పౌరులుగా నిలబడతారు. సమాజంలో మంచి పౌరులు నిలబడాలంటే తల్లిదండ్రుల బాధ్యత మాత్రం ఈ 2 years. ఎందుకంటే ఇప్పటి వరకు సార్లు దండించో కూర్చోబెట్టో చెప్పారు. నెక్స్ట్ ఇంటర్మీడియట్లో అలా ఉండదమ్మా. ఇది వేరే కాలేజ్ చదువులు వచ్చే వరకు పిల్లలకు ఫ్రీడమ్ వస్తుంది. ఆ ఫ్రీడమ్ లో వాళ్ళు ఏం చేసినా నడుస్తుంది. కాబట్టి ఇక్కడ నుంచి వెళ్తారు, మన దగ్గర దేవకుండా వెళ్తారు, నియర్ బై హైదరాబాద్ వెళ్ళొచ్చు, ఇక్కడ వెళ్ళొచ్చు, మన దగ్గర ఉండరు. కాబట్టి కంపల్సరీ మీ పేరెంట్స్ బాధ్యత ఉంటుంది, తీసుకోవాలి. సార్ వారు ఇవాళ దాకా చెప్పారు, హెచ్ఎం సార్ ఇప్పుడు 10th క్లాస్ అయిన కాడ నుంచి ఎప్పటి నుంచో మేము కూడా అడుగుతున్నాం, సార్ పేరెంట్స్ మీటింగ్ పెట్టారా సార్, పేరెంట్స్ ఎన్నిసార్లు చెప్పినారు, రారు. అది ఎందుకు రారో అర్థం కాదు. మనం ప్రైవేట్ స్కూల్లో చదివిస్తున్నాం, మన పిల్లలు చదివించినప్పుడు వాటప్పుడు రమ్మంటే అప్పుడు పోతాం, ఫీజులు కడతాము. గవర్నమెంట్ స్కూల్ అనే వరకే ఎందుకు ప్రాబ్లం అవుతున్నారు దాంట్లో. ఒక 2 hours నేను ఈరోజు కూడా చెప్పింది 2 hours రండమ్మా, వస్తే మీకు కూడా మీ పిల్లలకు భవిష్యత్తు ఉంటుంది. మీ గురించి మాకంటే సమాజంలో మంచి పౌరులు, పలానా పడపల్లి జడ్పీహెచ్ఎస్లో చదువుకున్న విద్యార్థి ఎక్కడున్నా మంచి పొజిషన్లో ఉండాలి. ఒక సమాజంలో వాడు ఒక
ఇబ్బందికరమైన వ్యక్తి కాకూడదు. అది మొట్టమొదటి కాన్సెప్ట్. ఎక్కడున్నా ఏ స్కూల్ రా బాబు అంటే పాండుపల్లి స్కూల్ అంటే ఆ పిల్లగాడికి ఒక విద్యార్థికి ఒక గౌరవం అనేది ఉండాలి. ఆ విధంగా మా ప్రయత్నం. మీరు కూడా పేరెంట్స్ మీ బాధ్యత మాత్రం ఖచ్చితంగా తీసుకోండి. ఇప్పుడు ఇక్కడ మీకు పక్కన ఉన్న ఇప్పుడు 9th క్లాస్ పిల్లల పేరెంట్స్ కూడా మీరు చెప్పాలి, పిల్లల గురించి కొంచెం చెప్పే ప్రధానంగా చెప్పండి, తెలిసిన వాళ్ళు ఉంటారు. ఈ 2 years మాత్రం మీరు జాగ్రత్తగా చూసుకొని తల్లి. తర్వాత మన సార్ గారు మిగతా కార్యక్రమాల గురించి చెప్తారు. థ్యాంక్ యూ అందరికీ, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా మంచి మంచి విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు. అలాగే